నమస్తే అన్న అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరం మొదలైపోయింది. సంక్రాంతి పండుగ కూడా అయిపోయింది. అలాగే చాలా మంది ఈ సంవత్సరం మనం చూసుకుంటే కువైట్కు కొత్తగా వస్తూ ఉంటే మరి కొంతమంది రంజాన్ పండుగ అయిపోయిన తర్వాత అలాగే స్కూలు పాఠశాలలు అయిపోయిన తర్వాత ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అలాగే నెల రోజుల లోపు దాదాపు 1,05,000 మంది ఇళ్లల్లో పనిచేసే గృహ కార్మికుల అగ్రిమెంట్ ముగుస్తూ ఉండడంతో అయితే వాళ్ళు ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. అలాగే కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా మంది తాము పని చేస్తూ ఉన్న చోట బయట కావచ్చు, కంపెనీలలో కావచ్చు, ఇళ్లలో కావచ్చు, వాళ్ళు వెళితే అక్కడికి రాకుండా వేరే చోటికి రావాలని చెప్పేసి అలాగే మరికొంతమంది కువైట్ వద్దనుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఈ యొక్క విషయం చర్చనీయ అంశంగా మారింది. 2025వ సంవత్సరంలో ముఖ్యంగా భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇండియాకు వస్తే కానీ ఇండియాలోనే ఏదో ఒకటి చేసుకుని బ్రతికేందుకు సిద్ధమవుతూ ఉన్నారో మళ్ళీ కువైట్కు రాకుండా ఇండియాలోనే బతుకుతూ కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారని చెప్పేసి మనకు సమాచారం అందుతూ ఉంది. మరి కువైట్లోని ఇళ్లలో కానీ బయట పనిచేస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ సంవత్సరం ఇండియాకు వస్తూ ఉంటే ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు తిరిగి కువైట్కు వస్తారా? కువైట్కు రాకపోతే గాని దానికి రాకపోవడానికి గల కారణాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న. నేను మళ్ళా ఒక వీడియో చేసి అయితే పెడతాను. ఎందుకంటే కువైట్లో ఇటువంటి సమస్యలు ఉన్నాయి. కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉన్న భారతీయులు తిరిగి రావడానికి ఈ ప్రధాన కారణాలని చెప్పేసి వీడియో చేస్తాను. కువైట్కు కొత్తగా వచ్చేవారు కానీ కువైట్ లో ఉండే వారికి స్పష్టంగా అర్థమవుతూ ఉంది కువైట్ లో ఈ సమస్యలు ఉన్నాయి. ఈ యొక్క సమస్యలు గాని పరిష్కరించగలిగితే గాని కువైట్ లో ఉన్న భారతీయులు ఇండియాకు వచ్చినా సరే మళ్ళీ తిరిగి కువైట్ కు వస్తారని చెప్పేసి ఒక మెసేజ్ అయితే సమాజంలోకి వెళుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉన్నానన్నా. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో 2025 కొత్త సంవత్సరంలో మీరు ఇండియాకు వస్తూ ఉంటే తిరిగి వెళితే గాని ఎందుకు తిరిగి వెళుతూ ఉన్నారని కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఇండియాలోనే ఉండాలనుకుంటే గాని దానికి సంబంధించిన కారణాలనైతే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, ఎందుకంటే దాదాపు ఇండియాకు వస్తూ ఉన్న 90% మంది భారతీయులు కువైట్కు వెళ్లేందుకు సిద్ధంగా లేరని చెప్పేసి తెలుస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.